ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు నడిచేటువంటి గోచార సంచారము మనం చూస్తే కనుక కేవలం 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయండి. వ్యాపారస్తులకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి చూసే అవకాశాలు ఉన్నాయి. 6వ స్థానంలో కేతు కాబట్టి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కేతు యొక్క బలం వల్ల తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ 2 విషయాల్లో చాలా బాగుందండి. వ్యాపారం నూతనంగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరున్నా మంచి లాభాలు చూసే అవకాశం ఉంటుంది. స్టాక్స్ కానీ షేర్స్ కానీ ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. మెడికల్ ఫీల్డ్, ఫార్మా కావచ్చు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఈ కామర్స్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి లాభాలు ఉంటాయి. మిగిలినటువంటి వృత్తులైనటువంటి ఏ వృత్తులైన గవర్నమెంట్ కానీ, రాజకీయాలు కానీ, సినిమా రంగం కానీ, ఎందుకంటే శుక్రబలం తగ్గిందండి మీకు ఈ మాసంలో. దీనివల్ల జన ఆదరణ, జన అవకాశములు, జనం నుంచి వచ్చే అవకాశములు తగ్గే అవకాశం ఉంటాయి. సో ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. శుక్రబలం పెంచడానికి బొబ్బర్లు కేజింపావు దానంగా ఇవ్వడం, మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల శుక్రబలం పెరుగుతుంది. శుక్రుడు ఉంటే సుఖపడతారు. సో కాబట్టి శుక్రబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్య దోషం కనబడుతోంది. సమయానికి భోజనం చేయండి, జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో కుజుడు, ఈ సమయంలో రుణాలకి, అప్పులకి, లోన్స్కి వెళ్ళే అవకాశములు ఉంటాయి, జాగ్రత్త పడాలి. 4వ స్థానంలో గురుడు కాబట్టి కుటుంబ పరంగా డబ్బు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఓవరాల్గా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయని చెప్పచ్చు. లగ్నంలో శని వక్రించి ఉన్నారు కాబట్టి శని దోషము కూడా ఉంది. హనుమాన్ చాలీసా చదవండి. బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని వదిలి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. సెప్టెంబర్ 30 తరువాత నుంచి శని మీకు రాజయోగాన్ని కలిగిస్తూ ఉంటారు. అది రానున్న వీడియోలో తప్పకుండా నేను చెప్తాను. సో మరిన్ని శుభ ఫలితాలు కావాలి అనుకుంటే శివుడికి అభిషేకం చేయించండి, చాలా బాగుంటుంది.